ఈరోజు అంశం కీర్తన గ్రంథంలోని 2వ అధ్యాయం గురించి పూర్తిగా తెలుసుకుందాము. మొదటగా ఈ కీర్తన గురించి తెలుసుకుందాము. కీర్తన యొక్క ముఖ్య అంశం దేవుని స్వరము విని ఆయనను స్తుతించండి. దీనిలో 4 అంశాలుగా మనము ఈ కీర్తనను తీసుకోవచ్చు. మొదటిది జనుల స్వరము, రెండవది తండ్రి స్వరము, కుమారుని స్వరము, పరిశుద్ధాత్మని స్వరము. ఈ 2వ కీర్తనలో మొత్తము 4 మాట్లాడుతూ ఉంటారు. మొదటిగా జనుల స్వరము 1 నుంచి 3 వచనాలు. తండ్రి స్వరము 4 నుంచి 6 వచనాలు. కుమారుని స్వరము 7 నుంచి 9 వచనాలు. పరిశుద్ధాత్మ స్వరము 10 నుంచి 12 వచనాలు. ఈ విధంగా ఈ కీర్తనని మొత్తము 4 భాగాలుగా విభజించుకోవచ్చు. మనకు ఉన్న 150 కీర్తనలలో ఈ కీర్తన ఎక్కువగా నూతన నిబంధనలో 18 సార్లు వాడబడినది. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 17వ వచనములో, 7వ అధ్యాయం 23వ వచనములో, 17వ అధ్యాయం 5వ వచనములో. మార్కు సువార్తలో 1వ అధ్యాయం 11వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనంలో 2వ కీర్తన కనబడుతుంది. లూకా సువార్తలో 3వ అధ్యాయం 22వ వచనము, 9వ అధ్యాయం 35వ వచనంలో కనపడుతుంది. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 49వ వచనంలో 2వ కీర్తన కనబడుతుంది. అపోస్తుల కార్యములలో 4వ అధ్యాయంలో 25, 26 వచనాలలో 2వ కీర్తన వాడబడినది. హెబ్రీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనములో, 5వ వచనములో, 5వ అధ్యాయంలో 5వ వచనంలో 2వ కీర్తన వాడబడినది. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 26, 27 వచనాలలో, 11వ అధ్యాయం 28వ వచనములో, 12వ అధ్యాయం 5వ వచనములో, 19వ అధ్యాయం 15వ వచనములో 2వ కీర్తన వాడబడినది. వీడియో 2వ కీర్తనను ధ్యానించడంలో ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే మీలాగే వేరే వాళ్ళకు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది.